కానీ ఇద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు పోటీలు పడి జిల్లాను అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్వలేక ఇట్లా మాట్లాడుతున్నారు. అయ్యో, పోటీలు అభివృద్ధి చేస్తా అంటే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాట విన్నారు మీరు అందరూ కూడా. ఈ వేదిక ద్వారా మళ్ళొకసారి చెప్తా, అరే కేసీఆర్ పాలనే బాగుంది, ఇది బాగాలేదు, అవునా కాదా అని చెప్పిందంటే మరి కేసీఆర్ పాలన బాగున్నట్ట, కాంగ్రెస్ పాలన పోటీ పడుతున్నట్ట? పోటీ పడటంలో దేనికి కాదు, అధికారం కోసం పోటీ పడుతూ ఉన్నారు. లేకుంటే మంత్రి పదవి ఆయన కోటి నా కోటి ఇస్తే బాగుండనుంది, లేకుంటే అన్న దగ్గర ఒకటి తమ్ముడు వస్తే మంచిగా ఉంటుందేమో అని చూస్తున్నాడు. తమ్ముడు అట్టెటరపై నేనే ఉంటే బాగుంటుందని ఆయన చూస్తున్నాడు. అదే పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణలో నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు చెప్పిన పని ఇదొక్కటి, ఈ ప్రాజెక్టు నేను తెచ్చిన, ఈ ప్రాజెక్టు నేను చేసిన అనేది ఒక మాట చెప్పండి. ఏది చేసింది ఏం లేదుగా. వాళ్ళు అభివృద్ధి చెందిర్రు, వాళ్ళు డెవలప్ అయినరు, వాళ్ళు అనేక రకాలుగా సంపాదించుకున్నారు, కోట్ల రూపాయలు కాంట్రాక్టులతో సంపాదించుకున్నటువంటి వాళ్ళు అభివృద్ధి చేసిరంటే ఎవరికి తెలియదా? కాకుంటే మాయమాటలు చెప్పడంలో మహాదిట్టలు ఇద్దరు బ్రహ్మాండంగా చెప్తారు. ఇప్పుడు ఉన్నది లేనిది సృష్టించడం అంటే అసలు అక్కడ ఉన్నటువంటి కైలాసాన్ని కూడా ఇక్కడ దిగగలుగుతాము అంటే తెచ్చేస్తాం పెడతాం, ఏముంది కైలాసం ఏముందే, శివుడిని అడుగుతా ఏముంది, శివుడు నాకు బాగా దగ్గరోడని కూడా చెప్తారు ఎవడో నమ్మేటోడు ఉంటే. అటు ఏం ఇబ్బంది పడి కూడా వాళ్ళు వెనుక ముందు కూడా చూడరు. శివుడైతే శివుడు నాకు దగ్గరతో వస్తేనే నాకు మీకు తెలియదు, శివుడు వస్తాడు రేపు రమ్మంటే వస్తాడు అని కూడా మాట్లాడతారా? అట్లా అక్కడ ఎక్కడ కూడా వెనుక పోయి మాట్లాడేది ఏం లేదు. వాళ్ళు ఇక వాళ్ళను అభివృద్ధి అన్నారంటే ఏం చెప్తాం? కాకుంటే ప్రజలు చాలా గొప్పోళ్ళు, ఎట్లా గెలిపిస్తారో నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ మాయ మాటలకు అటుబడి ఇటుబడి, లేకుంటే ఆ కాంట్రాక్టుల మీద వచ్చినటువంటి డబ్బులతోనో ఇదో అదో పెట్టి అటు ఇటో మాయ చేసి ఏం చేస్తారో కానీ ఎట్లా గెలిపిస్తారో నాకు. సరే వాళ్ళు కూడా ఒకసారి ఓడిపోయింది అనుకో, ఇటు అటు విర్రవీతే ఊరుకునేది ఏం, ఆయన ఓడిపోయింది ఈయన ఓడిపోయింది, ఆయన ఏం పెద్దది కాదు. కానీ నల్లగొండ అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారు హయాంలో జరిగింది. నల్లగొండలో ఏదైనా జరిగింది అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయండి. ఎప్పుడన్నా చూసినా ఆ 3 మెడికల్ కాలేజీలు వచ్చి మన పిల్లలు మన దగ్గరనే ఎంబీబీఎస్ చదివే అవకాశం, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదివే అవకాశాన్ని ఎవరు తెచ్చారు? ఇవాళ గురుకుల పాఠశాలలు పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి పాఠశాలలు. ఎవరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆలోచన వచ్చింది ఆ కోమటిరెడ్డి సోదరులకు, అరే గురుకుల పాఠశాలలో పెడదాం, గురుకుల పాఠశాలలో చదివిపిద్దాం, వాళ్ళు పేద విద్యార్థులు బహుజనులందరూ కూడా చదివే అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇవాళ ఆ గురుకుల పాఠశాలను కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు. 55 మంది చచ్చిపోయారు పురుగులన్నం తిని, అసలు బాధలు తట్టుకోలేక. గురుకుల పాఠశాల విషయం ప్రస్తావిస్తున్నారు, బాగా పిల్లలు చచ్చిపోయారు, పేపర్లు వచ్చింది, దాని కారణాలు కూడా వచ్చినాయి. చాలా దురదృష్టకరమైన ఘటన. పేరుకు గురుకుల పాఠశాలలు పెట్టి వాటికి అద్దెలు కట్టకపోతే తాళాలు వేసిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన నిర్వాహకం ఇదని వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పడం. నేను ఇప్పటికీ 2వ సార్లు చెప్పిన, ఇప్పుడు ఎప్పుడే కానీ పరిపాలన నీకు అధికారం వచ్చింది, అధికారం వచ్చినప్పుడు ఆ అధికారంలో ఏ విధంగా సంపద సృష్టిస్తావు, ఏ విధంగా ప్రజలను నడిపిస్తావు. ఒకవేళ లేదనుకో, నీకు సాధన అయితే లేదు, నేను అడుగుతున్నా, మా దగ్గర పైసలు దిగిపో, రాజీనామా చేయి, ఊకూర్రి, ప్రజలకు క్షమాపణ చెప్పురా, మేము నడపలేము కాబట్టి నడిపేటోళ్ళు ఎవరో వచ్చి నడుపుతారు. ఇప్పుడు చక్కగా ఉన్నటువంటి బాటలో ఇప్పుడు మా దగ్గర ఈ చక్కగా ఉంది కానీ రోడ్డు మొత్తం సాధన అయితే నడిచేటట్లేమంటే ఎట్లా? నడలేకుంటే ఊకో, రాజీనామా చేసి సపరేట్గా గవర్నమెంట్ మీరు విడ్రా చేసుకొని ఊకుంటే ఎవరైనా పరిపాలన చేసుకోవచ్చు. ఎందుకు అంత ఈ మధ్య అనట్లేదు, మళ్ళీ ఎప్పుడు అంటున్నారు నువ్వు దిగిపో, కావాలంటే మేము వస్తాం, మేము చూస్తామని అంట. అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత కూడా అంత మేము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటికి కూడా వచ్చి ఎందుకు చెప్తలేడు అంటే, సరే నడవని, ఇప్పుడు 10 ఏళ్ళు మనం పరిపాలించినాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం, ప్రజలే మాట్లాడాలి. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు ఆగుతలేరు, ఇప్పుడు 4 రోజులకే మాకు అధికారం కావాలంటారు. కాబట్టి ఆయన పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ బాపు, రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ను ఇవాళ ఎవరు చెప్పినా అందుకనే చూద్దామని చెప్పి అవుతుంది. మేము అంటలేం కదా, వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే మేము అన్ని ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రు. తర్వాత నేనేమంటున్నా అంటే, ఏదో ఒక్కటన్నా ఒక హామీ ఇస్తే అది ఫుల్ఫిల్ అయిందా? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పారు. రైతు రుణమాఫీ అని చెప్పి మొట్టమొదలు ఏమన్నారు, 42,000 కోట్ల రూపాయలు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అది మళ్ళీ ఒక్క వారం 10 రోజులకే 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేద్దామని క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ నోటు కూడా ఉంది.
తర్వాత మళ్ళీ ఏం చేసిండు, లేదు 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 27,000 కోట్లతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రికి లేఖ రాసిండు 17,000 కోట్లు అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, పాపం ఏం చేయమంటావు ఆయన మాత్రం. కానీ ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన కూడా ఏంటంటే వీళ్ళని చూసి ఆయన తొండి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా చాలామందికి ఇవ్వాలని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు రుణమాఫీ అయింది 11,000 నుంచి 12,000 కోట్ల రుణమాఫీ అయింది. 21,000 కోట్లు అని వాళ్ళు చెప్తే సగం మీరు ఇప్పుడు మేము కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఏమన్నాడంటే ఈ గ్రామంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, కొండారెడ్డిపల్లి లేకుంటే ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఏది ఉంటే అది, లేకుంటే ఆయన సొంత ఊరైన కొండారెడ్డిపల్లికి పోయి రుణమాఫీ మొత్తం అయిందని ఒక బోర్డు పెట్టమను. వీళ్ళందరికీ అయిందని ఒక లిస్ట్ పెట్టి తప్పేం కదా, నీ దగ్గరనే ఉంది కదా. ఎందుకంటలేదు, ఎందుకు ఇప్పుడు ఒకరు మాట్లాడినప్పుడు అరే ఎక్కడన్నాయా బాబు మీరు కళ్ళవు పడతలేవా, ఇగో ఈ 200 మంది ఇక్కడ రైతులు ఉన్నారు, 200 మందికి రుణమాఫీ అయింది ఎవరికి బాకీ లేదని చెప్పి అనొచ్చు కదా. మేము వద్దంటున్నావా, మేము అంటున్నాం ఆరోపణ చేసిందని మీరు భావిస్తారు. 11,000 నుంచి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలే రుణమాఫీ అయిందని బట్టి గారు కూడా ఒకసారి చెప్పిండు. తర్వాత మళ్ళీ ఏం చేసిండంటే లేదు లేదు మళ్ళీ అవుతుందని ఒక ఆయన అంటాడు, అయిపోయిందని ఒక ఆయన అంటాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటాడు ఇంకా అవుతుంది అది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అంటాడు. అసలు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, మేము ఆ రోజు కేసీఆర్ గారు అంత సంక్షోభం వచ్చిన ఓ దిక్కు నోట్ల రద్దు, ఓ దిక్కు కరోనా, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చూపించిండు. కానీ అందరికి కాలేదు కదా, మళ్ళీ బ్యాంకులు అసలు అట్లే ఉన్నది. లేదు అది చూపెట్టమను. నేను అడుగుతున్నా ఏంటంటే అరే మీరు చేయలేదు మేము వచ్చినాం మేము కూడా చేస్తలేమని చెప్పి మాట్లాడమను. కానీ మీరు కోమటిరెడ్డి మీద ఫైర్ అయ్యి తుమ్మల మీద సానుభూతి ఎందుకు, ఒక మంత్రి మీద అట్లా ఒక మంత్రి మీద? నేనేమంటున్నా అంటే తుమ్మల ఇదివరకు ఇట్లా గడబడి మాట్లాడకపోయేది, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడుతూనే ఉండే, అవుపడుతూనే ఉండే. ఓసారి ఏమంటాడంటే అసలు ఈ రైతు బంధు లేకుంటే బోనస్ 500 ఇస్తే బాగుండాలి అంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట. 500 రూపాయలు బోనస్ అడుగుతున్నారు ప్రజలు, రైతులందరూ కూడా 500 క్వింటాల్కి ఇస్తే ఇదే బ్రహ్మాండంగా ఉన్నది అన్నాడు. అట్లనే ఇచ్చిండ్రా 500 రూపాయలు బోనస్ అన్ని వడ్లకు అన్నారు, తర్వాత సన్నాలకు అన్నారు. తెలంగాణలో సన్నోట్లు ఎన్ని పండుతాయి, ఎవడో తిని పండించుకుంటాడు. అది దానికి కూడా ఇచ్చింది లేదు, కొనుగోలు కేంద్రాలు పెట్టింది లేదు. ఎంత దుర్మార్గం అంటే రైతు పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే, గన్ని బ్యాగులు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు ఏముంది పాపం, ఎప్పుడు చూడు అప్పటిది ఎప్పుడు తెచ్చుకొని తినేటువంటి రైతులం, పేద రైతులు. పంట రాగానే టక్కన అమ్ముకోవాలి, ఆ పైసలు ఎటో కట్టాలి, లేకుంటే ఇంకా పిల్లల స్కూల్కో దానికో దీనికో చేయాలి, లేకుంటే ఎక్కడైనా అప్పు తెస్తే ఆ అప్పు కిందనన్నా మనం కట్టి మళ్ళీ కొత్త అప్పు తీసుకోవాలనే పరిస్థితి తెలంగాణ రైతాంగానికి మళ్ళీ మొదలైంది. ఆ మొదలైన దాంట్లో మొన్న 2,400 రూపాయల మద్దతు ధరలు కొనుగోలు చేసేది పోయి 500 రూపాయలు బోనస్ ఇచ్చేది పోయి ఆఖరికి ఏంటంటే మిల్లర్లతో కుమ్ముక్కై అరే భయ్ నువ్వు గిట్లాను నేను గిట్లంటా అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కమిషన్లకు ఆశపడి 1,800 రూపాయలకే కొనుగోలు మధ్య దళారీలతో చేయించినటువంటి అంటే నేపథ్యం. ఆ కమిషన్ తీసుకున్నది ఎవరు, దళారీ పాత్ర పోషించింది ఎవరు? ఇక వీళ్ళు మంత్రులే దళారీలైనరు. ఆ మిల్లర్లతో కుమ్ముక్కై మీరు కొనుక్కున్న పోయి ప్రైవేట్ వాడు కొంటాడు, తర్వాత మీ మిల్లర్లకి వస్తే ఆ ప్రైవేట్ వాడు ఇటించులు ఇస్తాడు, 1,800 కొంటే 2,400 నువ్వు కొనుక్కోవచ్చు కదా. రేపు గవర్నమెంట్ మద్దతు ధర 2,400 రూపాయలు ఉంది కదా, కాబట్టి అది 400, ఇది ఒక 400, 800 రూపాయలు వస్తాయి, నీకు సగం నాకు సగం అని మాట్లాడుకున్నటువంటి బోలెడు మంది ఉన్నారు. ఏం చెప్తావు? మీ దగ్గర సమాచారం ఉందా? ఈ సమాచారం మస్తుగా ఉంది. ఇప్పుడు ఈ చెప్తే మాత్రం ఏం లాభం, రైతు అమ్ముకునే అయిపోయా. ఇప్పుడు రైతుకి తిరిగి ఇప్పిస్తామా మనం? ఇప్పియలేం కదా. అప్పుడు నెత్తి నోరు మొత్తుకొని పదే చెప్పినాం. ఇప్పుడు ఈ మంత్రులలో పదే ఏమని చెప్పారు? అరే కమిషన్ల ద్వారా ఇట్లా ఇటు మిల్లర్లను గవర్నమెంట్ కుమ్ముక్కైంది, మద్దతు ధర కొనకుండా 1,800కు మధ్య దళారీలకు ఈ 800 రూపాయలు కమిషన్కే పోతందుకు ప్రయత్నం చేస్తుర్రు, తస్మాత్ జాగ్రత్త అని అనేక రకాలు చెప్పినాం. కానీ పాపం మోసపోయేటోడు రైతు 6 గాళ్ళం కష్టపడి చెమటోర్చి సంపాదించినటువంటి ఆ వరిధాన్యాన్ని కూడా సరైన రేటు కొనలేనటువంటి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చింది. ఈ ప్రభుత్వం